మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ రెడ్డన్న గారు చెప్పండి. అంటే ఇప్పుడు 6 హత్యలు చేసినటువంటి నిందితుడు చనిపోయాడు కాబట్టి ఈ కేసు పూర్తిగా క్లోజ్ అయినట్టుగా మనం అనుకోవాలా? అంతే కదా, మీకు వేరే ఏం లేదు. చంపింది వాడే, ఎవ్రీబడి నోస్, అందరికీ తెలుసు. చంపింది వాడే. వాడు ఒకవేళ బ్రతుకునుంటే వాడికి ఉరిశిక్ష ఏదో పడేది. చనిపోయాడు కాబట్టి అన్ని కేసులు క్లోజ్ అయిపోతాయి జనరల్ గా, అంతే. యా, అంటే యాక్చువల్గా మన తెలంగాణ పోలీసు నెంబర్ 1 దేశంలోనే అని చెప్తుంటాం. అయితే ఒక నిందితుడిని పట్టుకోవడానికి 3 రోజుల సమయం పట్టింది. అంటే ఇక్కడ పోలీస్ ఫెయిల్యూర్ ఏమైనా కనిపిస్తుందా? ఎందుకు ఈ కాల్ డేటా విధానం కానీ లేదంటే టోల్ గేట్స్ రకం ఎందుకు దీని దిశగా ఎంక్వైరీ చేసినా నిందితుడిని పట్టుకోలేకపోయారు? పోలీసులు దేవతలేం కాదండి. లేదు లేదో కనికట్టు మంత్రం గారడీలు ఉంటే మీరు చెప్పినట్టు చేయొచ్చు. పోలీసులు కూడా మామూలు వ్యక్తులే. కాకపోతే ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు, ఎవరు ఏం కలబెడతారు? మాస్క్ వేసుకుంటాడు, ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు కాల్ డేటా ఆధారంగానే వాడిని ఎవరినైనా గుర్తించడానికి మీ దగ్గర ఉన్న ఫోన్ ని కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని మీరు ఫోన్ ఎక్కడన్నా పడేసో లేకపోతే పక్కన పెట్టేసుకుంటే మీకు ఎక్కడ పోయేది ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. ఎవరైనా వాడు మళ్ళీ ఓపెన్ చేస్తే ఎస్ హీఈస్ దేర్ అని చెప్పి. కాకపోతే ఎక్కడ ఆయన సెల్ ఫోన్ ఆఫ్ చేశాడో అంతవరకు ట్రాక్ చేయొచ్చు, చేస్తారు కూడా. 3 రోజులు ఇప్పుడు ఒక మనిషి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఆయన కనిపెట్టడం కష్టమే. ఎందుకంటే ఇప్పుడు మన పోతా ఈ రోడ్డు పక్కన మాస్క్ వేసుకొని కూర్చున్నాడు అనుకో, ఎవరికి పట్టింది? వాడు సెల్ ఫోన్ ఆధారంగానే పట్టుకోవాలా, లేకపోతే వాడు ఎక్కడైనా భోజనానికో ఇంకో దానికో హోటల్కో ఎక్కడైనా పోతే గుర్తుపట్టాలా? అదే ఆ విధంగానే చేస్తారు. కానీ ఇన్వెస్టిగేషన్ లో పడుతుంది టైం. 3 రోజులు పట్టడం అది ఫెయిల్యూర్ కిందకే రాదండి. అంటే 2 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు కదా, అంటే పట్టుకోలేము అనే ఉద్దేశంతో 2 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారనే ఆరోపణలు వస్తున్నాయి. కాదండి, ఇప్పుడు ఆ మాటకు వస్తే చాలా మంది పైన కోట్ల రూపాయలు రివార్డు ప్రకటిస్తారు. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ఇది ఎందుకంటే తొందరగా పట్టుకోవాలి, ఇంతమందిని చంపారు, దీనికి ఇప్పుడు పోలీసులతో పాటు ప్రజలు కూడా మమేకమైతే తొందరగా పట్టుకుంటారనే ఉద్దేశంతో చెప్పి ఈ విధంగా అనౌన్స్ చేస్తారు. మామూలే అది. 5 లక్షలు రివార్డు ఉన్నాయి, 5 కోట్ల రివార్డు అయ్యే వాళ్ళు ఉన్నారు. అదే అంత మాత్రం ఫెయిల్యూర్ కాదు. ఎందుకంటే తొందరగా పట్టుబడతాడనేటువంటి ఉద్దేశం, అంతకుమించి అది ఫెయిల్యూర్ కిందకి లెక్క కాదు. నిన్నగాక మొన్ననే కదా మర్డర్ చేసింది, ఇవాళ కమిటెడ్ సూయిసైడ్. అదే కాకుండా వాడికి సూయిసైడ్ మెంటాలిటీ ఆల్రెడీ ఉంది. మొదటి నుంచి కూడా ఇంత క్రితం కూడా ఒకసారి విషం తాగినాడు, చనిపోయేదానికి ప్రయత్నం చేసినాడు. అప్పుడు ఎలాగో అందరూ హాస్పిటల్ తీసుకెళ్లి బతికిచ్చినాడు. అదే కాకుండా ఇవాళ ఉదయం కూడా అంటున్నారు సీసీ ఫుటేజ్ దొరికాయి, అదేదో రైల్వే ట్రాక్ పైన నిలబడి ఆత్మహత్య చేసుకోవాలని చూశాడు, అప్పుడు బాడీకి దెబ్బలు తగిలితే ఇబ్బంది అవుతుంది అనుకున్నాడో ఏమో, ఆ ట్రైన్ వచ్చే టైంకి తప్పుకున్నాడని సీసీ ఫుటేజ్లు కూడా దొరికాయి కదా. కాబట్టి వాడు మొదటి నుంచి ఆత్మహత్య చేసుకోవాలని ఉన్నాడు. అదేవిధంగా ఆ ఫోన్ లో కూడా రికార్డ్ అయింది కదా, దాన్ని ఎవరు చెరపలేరు కదా. సెల్ఫీ రికార్డింగ్ చేసుకున్నాడు, ఈజ్ డిసైడెడ్ టు డై. సో ఆ విధంగా వాడు ఆత్మహత్య చేసుకొని విషం దాగి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మొదటి నుంచి కూడా ఫికిల్ మైండెడ్ ఫెలో. ఇప్పుడు ఈ సరిత అనే అమ్మాయిని, తనకంటే పెద్దదైన అమ్మాయిని, క్యాస్ట్ డిఫరెన్స్ అయినా ప్రేమించి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి పెద్దవాళ్ళకి ఒప్పించి ఎంతెంతో తంటాలు పడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వీడికి లేని వ్యసనాలు లేవు, 7 వ్యసనాలు ఉన్నాయి. అందులో గేమింగ్ దాని కింద పాటుపడి కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని అందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళ బాగానున్న వీళ్ళ బాగానున్న షేర్లు కూడా అమ్మేసి కొంతవరకు కట్టాడు. ఆయన ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే చాలా మంది సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ గేమింగ్ సెల్ ఫోన్ లో గేమింగ్లకి అలవాటు పడి, ఆన్లైన్ గేమింగ్లకు అలవాటు పడి డబ్బులు వస్తాయని భ్రమపడి పెద్ద యాక్టర్లు, పెద్ద సెలబ్రిటీస్ అంతా కూడా ఈ గేమ్ ఇట్లా చేయి పెడితే మీకు 30,000 వస్తాయి, చేయి తీస్తే 1 కోటి రూపాయలు వస్తాయని చెప్పి అందరికి నమ్మించి మోసం చేసినారు. దాన్ని నమ్మి చాలా మంది ఆ గేమింగ్ యాక్ట్ లో, ఈ ఆన్లైన్ గేమింగ్ లో చాలా సర్వస్వాలు పోగొట్టుకొని విషాలు తాగిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అదే విధంగా ఈయన కూడా మొదటి నుంచి కూడా డబ్బులు పోగొట్టుకొని ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. సో ఇప్పుడు తనకేమంటే వాడు చనిపోక ముందు ఇది మెంటల్ ఫెలో, డెఫినెట్ గా మెంటల్ గా ఇది ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి జోలికి పోవడం ఎందుకు?
పోయిన తర్వాత ఆ అమ్మాయిని చంపాలనుకోవడం ఎందుకు? ఇవంతా అంటే ముందుగా ఊహించిన మా వ్యక్తిత్వం. అంటే నేను ఇది చేస్తే నా జీవితం ఇలా తయారవుతుంది అనేటువంటి ఏ పాటికి ఆలోచన లేని వ్యక్తి. ఎప్పటికి ఏమొస్తే అదే చేసే వ్యక్తి. అందుకనే అన్ని కోట్ల రూపాయలు అప్పులు చేసినాడు. ఇప్పుడు ఆన్లైన్ గేమ్ లో ఎవడన్నా ₹1,00,000 పోతే ఇంక వద్దు నాయన దులుపుకున్నాను చాలు అనుకుంటాడు. అంతవరకే ఉంటుంది. ఆ విధంగా లేదు, 2.5 కోట్ల వరకు అప్పులు చేసుకున్నాడు, ఇంకా బ్రతకడం వేస్ట్ అనుకున్నాడు. సో తాను చనిపోయినాడు, అంతవరకు ఓకే. మిగతా వాళ్ళని చంపుకోకుండా వాడే చనిపోయి ఉంటే ఈ ఇబ్బందులు ఉండేవి కాదు. సో ఒకటి, తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఆ, వ- వ- కాదని వేరే అమ్మాయితో వెంటలు పడడం, ఈయనకి ఇంకా అలవాటు ఉందంట, అమ్మాయిల అలవాటు. చాలా మందితో కూడా ఈ విధంగా సొంత భార్యతోనే చాలా సార్లు ఆ అమ్మాయి అందంగా ఆ విధంగా ఉంటుంది, నిన్ను తొందరపడి పెళ్లి చేసుకున్నాను, తొందరపడి లవ్ చేశాను, వాళ్ళ ఆ, బంధువుల అమ్మాయితో చెప్పుకున్నది అదంతా పర్సనల్ గా రికార్డ్ అయినవి ఉన్నాయి కదా. సో కాబట్టి ఇతను డెఫినెట్ గా చనిపోవాలనేటువంటి ఉద్దేశంతోనే మర్డర్లు చేసినాడు. అదే విధంగా సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు కాబట్టి అతను విషం దాగి చనిపోయినాడు. ఎప్పుడు కొన్నాడు విషం బాటలు ఏమిటి అంటే, ఇప్పుడు కత్తి ఎక్కడ కొన్నాడో కూడా తెలుస్తుంది. విషం బాటలు ఎప్పుడో కొనిండొచ్చు. ఇప్పుడు ఇవాళ కొనాలి. ఇట్లాంటి వాళ్ళు ఇంతకు ముందు కూడా విషం దాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు, అదే ఎక్కడన్నా పెట్టుకొని ఉండొచ్చు. కాబట్టి అది డిసైడ్ అయ్యి ఇంతకాలం పోలీసులకు కాళ్ళు తప్పించుకున్నాడు. తర్వాత వాడంతగా వాడే విషయం దాగి చనిపోయినాడు. అదే కాదు, ఆడు బయటకు వస్తే ఆయనకు తెలిసిపోయింది ఏమంటే, నేను బయటకు వస్తే కూడా ప్రజలు నన్ను కుట్టి చంపుతారు, లేదు డెఫినెట్ గా నాకు కోర్టులో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో పెడితే కూడా ఇంత 6 మందిని చంపినాను కాబట్టి తనకు ఉరిశిక్ష పడుతుందని ముందుగానే ఊహించి ఆత్మహత్య చేసుకొని ఉంటాడు అనేది నా భావన. ఎస్, అంటే పోలీసుల దర్యాప్తులో మొదటి 48 గంటలు చాలా కీలకమని అంటుంటారు. ఎందుకు సార్? అంటే క్లూస్ ఇమీడియట్ గా వస్తాయని. ఇప్పుడు ఒక ముద్దాయిని పట్టుకోవడానికి కొన్ని సందర్భాల్లో చాలా టైం పడుతుంది. ఇప్పుడు మన పక్క నుంచి జనసమూహంలో మన పక్క ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక అద్దెగడ్డం పెట్టుకొని మన పక్క నుంచి పోయినా మనం గుర్తించలేము. టెక్నాలజీ పరంగానే గుర్తించాలి కదా, అంతేగాని టెక్నాలజీ అన్నా చెప్పాలి, లేకపోతే పోలీస్ ఇన్ఫార్మర్స్ అన్నా చెప్పాలి. ఏదో ఒక రకంగా ఇన్ఫర్మేషన్ వస్తేనే పోలీసులు పట్టుకోగలుగుతారు. అంతేగాని యశ్వ రంగారావు సినిమాలో లాగా ఇట్లా చూపించమంటే టీవీలో చూపించరు కదా, అది వీలుగాని పరిస్థితి. ఎట్లయినా టైం పడుతుంది. అందరూ అనుకునేది ఏమంటే 2-3 days లో ఎక్కడైనా సర్ఫేస్. ఇప్పుడు ఈ మనిషి ఎగిరిపోవడానికి వీలు లేదు, ఎయిర్పోర్ట్ పోయి వేరే దేశానికి పోయే కథ లేదు, కాబట్టి ఇక్కడిక్కడే ఉండాలా. వాడి దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయో ఏమో తెలియదు. ఎక్కడైనా ఇప్పుడు ఇంత ఈ మనిషిని గురించి ఫోటోలు దేశమంతా, 2 రాష్ట్రాలు దేశమంతా కూడా ఫలానా వ్యక్తి 6 మర్డర్లు చేశాడని నేను ఫోటో వచ్చింది. ఎవరైనా నీ ఫోటోటో నా ఫోటోటో నా పక్క నుంచి పోతే నువ్వు రాజ్కుమారే కదా 100కు ఫోన్ చేసి పోలీసులకు చెప్తే దొరుకుతాడు. సో అందుకని అక్కడక్కడే తిరిగాడు. సో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, తర్వాత విషయం దాకా చనిపోయినాడు. యా, ప్రతి మర్డర్ కేసు కానీ మిస్సింగ్ కేసులో ఒకే రకమైన దర్యాప్తు కొనసాగుతుందా, లేదంటే కొన్ని కేసుల్లో దానికి సంబంధించి ప్రాముఖ్యతలు ఏమైనా పెరిగే అవకాశాలు ఉంటాయి సార్? కేసును బట్టి ఇప్పుడు ఒక్కొక్క కేసుకు ఒక్కొక్క రకం ఉంటుంది. అన్ని కేసులకు దర్యాప్తు ఒకటే రకంగా ఉంటుంది. కొందరు ఫుట్ ప్రింట్ పెట్టుకుంటారు, కొందరు స్నీఫర్ డాగ్స్ అని పెట్టుకొని వాడు ఎక్కడ పోయిండేది గుర్తిస్తారు, కొందరు సెల్ ఫోన్ డేటాతో గుర్తిస్తారు. అదే కాకుండా వాళ్ళు ఎవరెవరితో మాట్లాడినాడు ఇంత క్రితం, వాడికి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయని గుర్తిస్తాడు. వాళ్ళు హ్యాబిచువల్ గా ఎక్కడ పోతారు, చాలా రకాలు ఉంటాయి. అప్పుడు తగ్గట్టుగా ఆ కేసులో ఆ సమయానుకూలంగా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అన్నిటికీ మోకగా ఒకటే మంత్రం ఉండదు కాబట్టి మనం చెప్పలేము. ఇప్పుడు ఒక కేసులో ఒక రకం దర్యాప్తు ఉంటుంది. ఇప్పుడు నేను మా ఇన్వెస్టిగేషన్ కి చేసిన కేసుల్లో ఒకరిని 3 చంపిన వాళ్ళే కంప్లైంట్ ఇచ్చినారు. కంప్లైంట్ ఇచ్చి పోతే వాళ్ళని, ఇప్పుడు నువ్వు చంపేసి వచ్చి భర్తను చంపేసి వచ్చి ఫారెస్ట్ లో పడేసి మనకొచ్చి ఆమె కంప్లైంట్ ఇస్తే నా మొగుడు కనపడలేదండి అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఎవరిని శిక్షిస్తాం? దానికి టైం పడుతుంది. 2 నెలల తర్వాత ఇన్వెస్టిగేషన్ లో అన్ని నిజాలు బయటకు వస్తే ఆమె చెప్తుంది, ఇట్లా ఫారెస్ట్ కు పోయినామండి కర్రల కోసం, అక్కడ నేనే కట్టుతో కొట్టి చంపేశాను, దానిపైన మట్టి లేకపోతే ఈ ఆకులన్నీ వేసి కొంచెం మట్టి నా చేతనెందుకు వేసి వచ్చాను తర్వాత చెప్పింది ఆమె. ఆ విధంగా ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్ ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగానే ఇన్వెస్టిగేషన్ చేయాలనేది ఎక్కడా లేదు. ఆ కేసును బట్టి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. కాబట్టి
మనం ఇన్వెస్టిగేషన్ మూసలో ఏదో పోసినట్టు ఉండదండి.